అండి, వెల్కమ్ టు సుమా థాట్స్. కందగడ్డ, మేము తెలంగాణలో కందగడ్డ అంటాము, కొంతమంది చిలకడ దుంప అంటారు. దీన్ని ఉడకబెట్టుకునే పద్ధతి ఎలా అంటే సింపుల్గా ఏం లేదు, ఆవిరిలో ఉడకబెట్టుకునే పద్ధతి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. వీటిని శుభ్రంగా కడుక్కొని తీసుకుందాం. ఫస్ట్ ఇలాంటి ఒక మందపాటి గిన్నెలో పెట్టుకొని అంతే, దీన్ని పొయ్యి మీద పెట్టుకోవడమే. మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కాసేపు ఆవిరి మీద ఉడకనివ్వండి. 2 మినిట్స్కి ఇలా అవుతాయి. ఇందులో ఒక 1 డ్రాప్ ఆయిల్ పోయండి. 1 డ్రాప్ ఆయిల్, 1 డ్రాప్ ఆయిల్ పోయండి. 1 డ్రాప్ ఆయిల్ పోసాను నేను. మళ్ళీ మూత పెట్టేసేయండి. కిందిది మీదికి కొంచెం తిప్పండి. వీటిని తిప్పేసి మూత పెట్టేయండి. ఇంకా అంతే, 5 మినిట్స్కి ఉడికిపోతాయి. టర్న్ చేశాను. కొంచెం ఆయిల్ పట్టినట్టు ఏమీ లేదు. ఇవి ఉడికినాయో లేదో టెస్ట్ చేద్దాం ఇప్పుడు మనం. చూడండి, ఒక స్పూన్ పట్టుకొని కొంచెం ఇంకొక చూడండి, దిగుతున్నాయి. కొద్దిగా అయితే అయిపోతుంది. చూడండి, ఒక 2 మినిట్స్లో ఇవి రెడీ టు ఈట్ అన్నమాట. చూడండి, మంచి హెల్దీగా చిలకడ దుంప కందగడ్డ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది తినేయడమే. ఇది చాలా హెల్దీ అండి. పిల్లలకు కూడా పెట్టొచ్చు. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది. డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది రెడీ అయిపోయిందండి. ఇది ఉడికిపోయింది. కాలుతున్నాయి చూడండి. రెడీ టు ఈట్ అన్నమాట. చూడండి, ఇది మంచి మెత్తగా అయిపోయింది. చూడండి, తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది చాలా హెల్త్కి మంచిదండి.